Major Oberoi sir from Ecom Academy. I have done manual labor. From there I have traveled to where I am today. మీ గురించి నాకు ఫస్ట్ తెలియాలి అండ్ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. United Andhra 98 I was the state first rank intermediate. ఓకే. Graduation law I got 2 gold medals in law. ఓకే. I did my masters in constitutional law. అందులో కూడా gold medal వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి అన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ ఎలా చేయాలి, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అందులో తను ప్రో, అందరికీ తెలుసు, తను ఒబ్రాయ్ సార్ అని పిలుస్తుంటారు, స్టూడెంట్స్ ఫేవరెట్ అనమాట. మేజర్ ఒబ్రాయ్ సార్ ఫ్రమ్ ఏకమ్ అకాడమీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. వెరీ హ్యాపీ యూ హ్యావ్ కాల్డ్ వన్స్ అగైన్. మీ ఛానల్ ద్వారా పిల్లలందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అంటే నేను స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. యు ఆర్ ద ఫేవరెట్ టీచర్ వాళ్ళకి. ద వే యు ఆర్ టెల్లింగ్ అందరికి ఇలా ఎక్కేస్తూ ఉంటది అనమాట. స్ట్రిక్ట్ ఆల్సో. వెరీ స్ట్రిక్ట్. యా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అంత స్ట్రిక్ట్ కూడా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో అబౌట్ యూ. మీరు మేజర్ అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్రాక్ చేసి, అందులోనూ 1 కాదు 2 కాదు 3 క్రాక్ చేశారు. బట్ యూ డిడ్ంట్ గో బికాస్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. సో మీ గురించి నాకు ఫస్ట్ తెలియాలి అండ్ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలండి. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మేజర్ ఒబ్రాయ్. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను మ్యామ్. ఫ్యామిలీ డాడ్ వాజ్ ఎ పంజాబీ, మామ్ ఈజ్ ఎ టిపికల్ ఆంధ్ర బ్రాహ్మణ్ గర్ల్ మ్యామ్. చాలా చక్కగా తెలుగు వచ్చు. అందుకే పంజాబీ కూడా వచ్చా? ఎస్ పర్ఫెక్ట్లీ. సో మామ్ వాజ్ ఫ్రమ్ వైజాగ్, ఫ్రమ్ బ్రాహ్మణ్ గర్ల్. డాడ్ వాజ్ ఇన్ నేవీ. నేను వచ్చేసి యూనిఫార్మ్ సర్వీసెస్ లో ఐ వాజ్ ది 3rd generation. Okay. Grandfather was an IPS officer, dad was a naval officer, I was in the army. My great grandfathers were order of British empires, so wow. They worked in the British army. So మొత్తం అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లైన్డ్ గా స్ట్రిక్ట్ గా పెరిగారా? Yes ma'am, perfectly. సో అది కొంచెం కష్టంగా అనిపించిందా లేకపోతే ఇష్టంగా అలవాటు? ఇప్పుడైతే ఓకే, మీరు ఆల్రెడీ మిలిటరీలో చేశారు కదా, మిలిటరీ తర్వాత ఓకే, చిన్నప్పుడు అంటే కొంచెం సరదాగా ఉండాలని ఉంటది కదా, సో అలాంటి టైంలో ఎలా ఉంది? అంటే మ్యామ్ జనరలీ నవ్ డేస్ ఏంటంటే సోషల్ మీడియా అవన్నీ వచ్చేసాయి. మా టైంలో బేసికలీ ఫ్యామిలీ మీన్స్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ సిబ్లింగ్స్. ఫోన్ అనే డిస్ట్రాక్షన్ లేదు. సో ఫ్యామిలీ మీద పేరెంటల్ కంట్రోల్ కంప్లీట్ గా ఉండేది. అంటే మేము 4:45 వాజ్ ద టైమ్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, వెదర్ ఇట్ ఈస్ సండే, మండే, నేషనల్ హాలిడే, దెర్ ఇస్ నో ఎగ్జామ్షన్. 4:45 కి లేవాలి అంటే లేవాలి. అండ్ చదువుకోవడానికి ఏం లేదు నాన్న, అన్ని చదివేసుకున్నానంటే ఇంట్లో పెద్ద గార్డెన్ ఉండేది, నాన్న కుర్చీ మీద కూర్చొని గార్డెన్ లో పని చేపించేవాడు. సో దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫ్రమ్ నాట్ గెటింగ్ అప్ ఆన్ ది టైం. సో సిస్టమాటిక్ గా, చాలా సిస్టమాటిక్ గా. సో లైఫ్ ఒక డిసిప్లిన్ మీద అలా వెళ్ళిపోయింది. అండ్ మ్యామ్ జనరలీ ఏమవుతుందంటే మనం ఏమైనా సాధించాలి అనుకున్నా 2 విషయాలు మనకి పనికొస్తాయి, మోటివేషన్ అండ్ డిసిప్లిన్. మోటివేషన్ ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, మోటివేషన్ ఇస్ లైక్ ఏ గ్రాఫ్, అది పైకి కిందికి పైకి కిందికి వెళ్తా ఉంటుంది. కానీ డిసిప్లిన్ ఇస్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. సో వాట్ హ్యాపన్స్ ఇస్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ మోటివేటెడ్ ఫర్ ఎనీ రీజన్స్, ఆ టైం ఫ్రేమ్ లో డిసిప్లిన్ ఉంటే మాత్రం ఆ అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుంది. సో నేను నా పిల్లలకి అదే చెప్తాను, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు స్టడీ టుడే, రేపు నేను చదవద్దు అని మీరు ఫిక్స్ అయిపోతే పర్వాలేదు, 6 o'clock was your getting up time, get up at 6 o'clock, go for a walk. If you have a bike, pick up a bike, go for a ride. Do not disturb that getting up timing schedule అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అవర్ బాడీ ఈజ్ ద మోస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఎవర్ మేడ్ ఇన్ ది వరల్డ్. సో మనం దానికి ఒక హ్యాబిట్ ఇచ్చేస్తే అది మీకు 100% ఆప్టిమల్ రిజల్ట్ ఇస్తుంది.
మనం ఏం చేస్తామో అదే మన బాడీ రెసిప్రొకేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం ఏం Definitely. తింటాము, మనం ఎలా ఆలోచిస్తాము, దిస్ Hmm. బాడీ కెన్ బి కంప్లీట్లీ కంట్రోల్డ్ ఓకే. అండ్ యూ కెన్ యూస్ ది బాడీ ఫర్ ది పర్పస్ వాట్ ఎవర్ యూ డిసైడెడ్ ఫర్. సో చిన్నప్పుడు అంత డిసిప్లిన్డ్ గా ఉన్నప్పుడు చాలా మంది చిన్నప్పుడు ఈ డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. సో వాట్ వాస్ యువర్ అంబిషన్ అట్ యువర్ చైల్డ్? యాక్చువల్లీ 10th వరకు అయితే నాకు పర్సనల్ గా మీరు అడిగితే కనుక చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సీరియస్లీ? అస్సలు ఇంట్రెస్ట్ ఓకే. లేదు. ఐ వాజ్ అ స్పోర్ట్స్ పర్సన్. ఐ యూస్ టు ప్లే ఆల్మోస్ట్ ఆల్ ది గేమ్స్. అంటే ఓకే. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ ని 10th క్లాస్ స్టూడెంట్స్ తో స్కూల్ ఫుట్బాల్ టీమ్, స్కూల్ హాకీ టీమ్, స్కూల్ కబడ్డీ టీమ్. సో అంతా లైఫ్ వాస్ గోయింగ్ టువర్డ్స్ స్పోర్ట్. సో యు వాంట్ టు బి ఎ స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ పర్సన్ 10th వరకు? 10th వరకు. ఓకే. 10th లో కొంచెం నాన్నగారు హెల్త్ ఇబ్బంది వచ్చింది ఓకే. అండ్ ఐ వాస్ ది ఎల్డెస్ట్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఐ కుడ్ సీ మై డాడ్ we losing him in front of our eyes. ఓకే. So that was a shock to me. సో And ఏమైంది ఇఫ్ యు he was okay. He came back from it, ఓకే. but that incident changed me as a person. yes. అంటే I still remember మన ఎస్ఆర్ నగర్ దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్ ఆపరేషన్ వార్డ్ బయట నేను అమ్మ నిల్చొని ఉన్నాము. when the doctor went inside to carry out the surgery, doctor said 0% chance. We are just trying to fulfill a formality if we can save. ఓకే. So and then when the doctor came out of the operation theatre, good about 3 hours tarvata, he said, "This is the man who never gives up." Okay. So that was His the willpower is that. yes. It's all happened because of the systematic and disciplined life he has lived. That's what, ma'am. That willpower, it was genetically blessed to me. So, but that incident shook me because dad was to, be on bed rest for some time. I was hardly 13 and a half that time. 13 ఏళ్ళ వయసు నాకు. సో ఆ 13 ఏళ్ళ వయసులో నాన్న ఇంత సిక్ అవడం వల్ల హీ వాజ్ ది సోల్ బ్రెడ్ విన్నర్ ఫ్యామిలీలో. తను తప్పితే ఇంకా ఎర్నింగ్ ఎవరు లేరు. యాజ్ అ 13-year-old బాయ్ ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ స్కూల్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ ఫర్ ది ఫ్యామిలీ. చేశారు మరి? yes ఏం చేసేవాళ్ళు? 1998 the same place where dad used to work as a chief accountant. Okay. I was given a job as a bill maker or something. Okay. Where a lot of vehicles used to come. I used to make entries of the vehicles, which vehicles entered, which vehicles exited, how much goods received, how much goods went out. Because I have very good handwriting. So generally daily gate there on a register. Data entry kind of job చేశారు మీరు? Yes. Then I have done manual labor. From there I have traveled to where I am today. Okay. So ఒక రోజు ఆ గేట్ మీద రిజిస్టర్ ఓనర్ కి పుటప్ అయింది. And he was surprised, who wrote this so beautifully. He didn't know that I have been kept there as a stopgap arrangement. సో నన్ను పిలిచి నువ్వేం చేస్తున్నావు అమ్మా అంటే, నేను ఇలా ఫలానా వాళ్ళ అబ్బాయి సార్, నాన్నకు బాగాలేదు, సో నాన్న నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నారంటే నేను ఇక్కడికి వచ్చాను, నేను ఈ పనులు చేస్తాను చెప్పేసి. సో ఇట్ వాస్ హార్డ్లీ సెకండ్ ఆర్ థర్డ్ డే, రెండో మూడో రోజు తను నన్ను కేబిన్ లో పిలిపించి, గేట్ దగ్గర కూర్చోవడం నీ ప్లేస్ కాదు, యువర్ ప్లేస్ ఇస్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ క్లర్క్ కింద అసిస్టెంట్ గా నాకు పెట్టాడు. సో ఐ గాట్ మై ఫస్ట్ ప్రమోషన్ ఆన్ థర్డ్ డే. కైండ్ ఆఫ్ definitely that to ఆ ఏజ్ లో ఐఎమ్ 13 and a half జస్ట్. అండ్ అప్పట్లో కూడా బికాజ్ ఇట్ వాజ్ అ ఫ్యాక్టరీ మ్యామ్, ఫ్యాక్టరీలో నేను మైనర్, నన్ను పెట్టుకోవాలంటే భయం, ఎవరన్నా సడన్ గా ఇన్స్పెక్షన్ వస్తే ఏంటా అని చెప్పేసి. బట్ ది జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ అండ్ ఫ్రమ్ దేర్ వేర్ ఎవర్ ఐఎమ్ టుడే. చదువులో ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ 1998 లో నేను కంప్లీట్ చేశాను మ్యామ్. యునైటెడ్ ఆంధ్ర 98 లో ఐ వాజ్ ది స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఇంటర్మీడియట్. తర్వాత ఐ జాయిన్ బద్రుగా కాలేజ్ ఆఫ్ కామర్స్, అందులో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. బట్ సమ్వేర్ లా యాజ్ అ సబ్జెక్ట్ అట్రాక్టెడ్ మీ. law. So for doing my law I went to Pune ma'am. Pune యూనివర్సిటీకి వెళ్ళాను. Graduation లో I got 2 gold medals in law. Okay. I did my masters in constitutional law, అందులో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. సో I shifted from a commerce student to a law student. Okay. సో దాని తర్వాత యాక్చువల్లీ నేను ఆర్మీకి ఎందుకు వెళ్ళాను అంటే మ్యామ్, సరదాగా ఒక రోజు క్యాంటీన్ లో ఫ్రెండ్స్ అందరూ అరే రిక్రూట్మెంట్ ఫామ్ వచ్చిందిరా అంటే అందరం కలిసి ఫిల్ చేసాం. అసలు సో అందరూ ఫిల్ చేసాము, ముగ్గురం నలుగురం మేము. సో అందరం ఫిల్అప్ చేసాము. వీళ్ళు ఎవరు చదవలేదు ఎగ్జామ్ కి. నేను అప్పట్లో మ్యామ్ గూగుల్ గానీ యూట్యూబ్ గానీ ఏం లేవు మ్యామ్. సోర్స్ ఇది ఓన్లీ లైబ్రరీలో ఏదో బుక్ చదువుకున్నామా, వెళ్ళామా, రాసామా, అదే ఉండేది.
సో ఇన్సిడెంట్లీ ఏమైందంటే 3 months తర్వాత ఎగ్జామ్ జరిగింది. నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను. ఆర్మీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ పాస్ అయిపోయాను. ఆ నలుగురు ఐదుగురు వెధవలు ఎవరైతే నాతో పాటు ఫిలప్ చేశారో ఒక్కడు ఎగ్జామ్ కూడా రాయలేదు. ఎగ్జామ్ కూడా రాయలేదు. నేను నన్ను మీరు ఫిలప్ చేశారని చెప్పి నాతో ఫిలప్ చేయించారు. మీరు ఎగ్జామ్ కూడా రాయడానికి వెళ్ళలేదు. సో డెస్టినీ మ్యామ్. అంతే. ఒక్కొక్కసారి డెస్టినీ ఎక్కడికి మనకి తీసుకెళ్తుందో తెలియదు. ఎందుకంటే 96లో ఎన్డీఏ రాశాను. 96లో ఎన్డీఏ రాశాను. ఎన్డీఏ పాస్ అయిపోయిన తర్వాత మీరు చెప్తే నమ్మరు మ్యామ్, జాయినింగ్ లెటర్ వచ్చింది. అమ్మ జాయినింగ్ లెటర్ చూపించలేదు మ్యామ్. అంటే అమ్మకి భయం, వీడు ఆర్మీలో వెళ్ళిపోతే ఏమైనా అయిపోతుందేమో. డెఫినెట్లీ నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఫ్యామిలీలో అంటే మీరు ఎల్డెస్ట్ సన్ రెస్పాన్సిబిలిటీ తీసేసుకున్నారు 13 years కే, అండ్ అప్పటికే మీరు సోల్ అంటే బ్రెడ్ విన్నర్ మీరే యాక్చువల్ గా చెప్పాలంటే, బ్రెడ్ ఎర్నర్. అక్కడ నుంచి మళ్ళీ ఆర్మీకి వెళ్తే అక్కడ ఏదైనా జరిగితే హౌ యువర్ ఫ్యామిలీ విల్ టేక్, మీరే ఎలా అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు? నేను మ్యామ్ నిజం చెప్పాలంటే చాలా ధైర్యంగా వెళ్ళాను మ్యామ్. కానీ ఇల్లు వదిలిపెట్టిన రోజు చెన్నైలో మా ట్రైనింగ్, అక్కడ సెంటర్ లో దిగినప్పుడు నాకు అర్థమైంది. సో ఫస్ట్ డే అకాడమీ గేట్ బయట చేరుకున్న తర్వాత సడన్లీ నాకేమైనా అవుతే ఏంటి, ఇంట్లో నాన్న కండిషన్ కూడా బాగాలేదు, తమ్ముడు కూడా పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అక్క మ్యారేజ్ అయిపోయింది. అప్పటికి అక్క మ్యారేజ్ అయిపోయింది. అండ్ నాకేమైనా జరిగితే నేను కుటుంబం ఎలా చాలా థాట్స్ వచ్చాయి. అండ్ ఈ థాట్స్ తోనే 6 months అకాడమీలో గడిపాను. అంటే భయంగా ఉంటూ కొంచెం నా అవుట్పుట్ ని కూడా ఈ థాట్స్ ఎఫెక్ట్ చేసాయి. యాజ్ ఎ క్యాడెట్ ఆల్సో ఐ కుడ్ నాట్ గివ్ మై బెస్ట్. అండ్ మనం ఒకసారి అనుకుంటాం కదా థాట్స్ రియాలిటీ అవుతాయి. అలాగే 6 months తర్వాత నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడే నాన్నగారు పోయారు. సో ఒకసారి ఫాదర్ పోయిన తర్వాత భయం పోయింది. ఫాదర్ పోతే ఏంటి అన్న భయం పోయింది. సో వెన్ ఐ రిటర్న్డ్ టు ది అకాడమీ ఐ వాజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ క్యాడెట్. ఆ భయం పోవడం వల్ల ఏదైనా సరే ధైర్యంగా చేసేవాడు. సో అకాడమీ వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ టర్మ్ అంతా భయంగా ఉన్నావు, సెకండ్ టర్మ్ అంతా అసలు ఏంటి ఇంత బోల్డ్ గా ఉంటున్నావు ట్రైనింగ్ లో అన్నట్టుగా. ద ఫియర్ బికేమ్ రియాలిటీ సార్. ఇప్పుడు ఆ ఫియర్ లేదు అన్నట్టుగా చెప్పాను. సో దట్ ప్రతి ఇన్సిడెంట్ లైఫ్ లో పర్సనాలిటీలో ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఫాదర్ పోవడం విషయమైనా సరే, ఫాదర్ హెల్త్ బాగుపోవడం అదొక యూ టర్న్ అయినా సరే. కాకపోతే ఆర్మీ 10 years సర్వీస్ చేశాను. చాలా మంచిగా లక్కీలీ ఐ వుడ్ సే ఆ 10 years అంతా నేను ఫీల్డ్ లోనే ఉన్నాను. ఐ ఆప్టెడ్. ఎందుకంటే స్టార్టింగ్ లోనే మైండ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం డెఫినెట్లీ అబౌట్ ఆర్మీ గురించి. బికాజ్ పీపుల్ లవ్ టు లిసన్ దోస్. JNK లో we fought terrorists in JNK. I fought northeast insurgency in Assam, Nagaland, Manipur. ఈ 3 areas లో ఆపరేట్ చేశాను. I have faced the Pakistani in the western border, Rajasthan boundary. మరి అంటున్నప్పుడు why only 10 years? ఎందుకు స్టెప్ బ్యాక్ ఫ్రమ్? అంటే సమ్వేర్ నాకు ఐ మస్ట్ డూ సంథింగ్ బిగ్గర్ అనే ఒక ఆలోచన 6th 7th year ఆఫ్ సర్వీస్ నుంచే వచ్చేసి. సో అప్పటి నుంచి నేను బుక్స్ తీసుకొని యూపీఎస్సీకి ప్రిపేర్ అవడం స్టార్ట్ అయ్యాను. ఆర్మీలో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. 2011-12 అప్పుడే నేను మైండ్ ఫిక్స్ అయిపోయింది, చెయ్యాలి, బయటికి రావాలి అని. కాకపోతే ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనే కోరిక లేదు. ఎగ్జామ్ పాస్ అవ్వాలి అండ్ టీచింగ్ లో వెళ్ళాలి అన్న ఒక కోరిక ఉంది. అసలు యూజువల్ గా యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేది అందరు ఎందుకు, అందులో పాస్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలని. బట్ పాస్ అయ్యి ఆ జాబ్ చేయకుండా టీచింగ్ సైడ్ వెళ్ళాలి అని. నార్మల్ గా కూడా వెళ్ళొచ్చు కదా టీచింగ్ సైడ్. యూపీఎస్సీ టీచింగ్ ఎలా అంటే మీరు ఎగ్జామ్ పాస్ చేసినట్టయితే యువర్ యాక్సెప్టెన్స్ యాజ్ ఎ టీచర్ న్యాచురల్ గా వస్తుంది. డెఫినెట్లీ గుడ్ పిల్లలకి. సో పిల్లలకనే కాదు, ఒక ఇన్స్టిట్యూట్ లో కూడా మనం వెళ్ళి చెప్పాలి అనుకుంటే మీరు పాస్ అయ్యి ఉంటే మీ యాక్సెప్టెన్స్ చాలా ఈజీగా వస్తుంది. సో అండ్ ఐడియా వాజ్ నెవర్ టు సర్వ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. దట్ ఐడియా వాజ్ నెవర్ దెర్. ది ఐడియా వాజ్ టు టీచ్ స్టూడెంట్స్. ఎందుకంటే నేను ఢిల్లీకి వెళ్ళాను మ్యామ్, యూపీఎస్సీకి కోచింగ్ తీసుకుందాం. అప్పట్లో ఆన్లైన్ అసలు థాటే లేదు, అసలు మార్కెట్ లో ప్రోడక్ట్ కూడా లేదు, ఆఫ్లైనే అనమాట. సో ఆర్మీలో ఏమన్నా 6 months లీవ్ ఏమన్నా పెట్టి వెళ్దామా అన్న ఆలోచనతో ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, ఈ రోజు కూడా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అది. వెళ్తే వాళ్ళు ఫీజు తప్పితే ఇంకేం మాట్లాడలేదు.
ఓకే. అంటే అక్కడ ఎవరు గైడ్ చేసే వాళ్ళు దొరకలేదు. ఎవరు సబ్జెక్ట్ గురించి మాట్లాడే వాళ్ళు బట్ ఎవ్వరు. ఢిల్లీలో అంటే దట్ ఇన్‌స్టిట్యూషన్ ఈస్ వెరీ ఫేమస్. అందరూ ఖచ్చితంగా యూపీఎస్సీ రాయాలనుకున్న, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకుంటే అక్కడికి ఒక్కసారన్నా వెళ్లి ట్రైనింగ్ తీసుకొనొస్తారు ఇప్పటికి కూడా. అవును. సో కాకపోతే దానివల్ల లాభం ఏం లేదు. ఓకే. ఎందుకంటే అక్కడ పర్సనల్‌గా గైడ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. హ్మ్. మనం మార్కెట్‌లో ఏ బుక్ సేల్ అవుతుందో అది కొనుక్కొని, ఎవరు ఎలా చదువుతున్నారో చూసుకొని చదవడం తప్పితే, హ్మ్. ఒక మెంటర్ లాగా, ఒక సీనియర్ లాగా అక్కడ గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు.